సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది ఒక పోలీస్ స్టేషన్లో. పెట్టిన వాళ్ళు ఎవరు అంటే గ్రీన్ పీస్ కంపెనీ వాళ్ళు. వీళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్యావరణ పరిరక్షణ గురించి మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు, వాటి గురించి పోరాడుతూ ఉంటారు, కాలుష్యం గురించి మాట్లాడతారు. మంచి పనులు చేసినప్పుడు మంచిగా కూడా మాట్లాడుకుందాం. బట్ ఎంత మంచి పనులు చేసినా ఎవరికైనా సరే అప్పుడప్పుడు ఏదో రకంగా బుద్ధి చెడుతూ ఉంటుంది. గుణం మంచిదేలే, బుద్ధి చెడ్డది అన్నట్టుగా. లైక్ 2015లో కూడా ఒకసారి వీళ్ళని నిషేధించడం జరిగింది. ఎక్కడ తమిళనాడు ప్రాంతంలో. వాళ్ళు తర్వాత పోరాడారు, ఏదో చేశారు. ఇప్పుడు పుష్ప మీద కేసు. బాబోయ్! కేసు పెట్టినోళ్ళు పద్ధతిగా పెడితే నిజంగా బాగుండేది. ఎందుకంటే పద్ధతిగా పెట్టడానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఉంది. పుష్ప సినిమా ట్రైలర్ చూసామండి. దాంట్లో బోలెడన్ని ఎర్రచందనం దొంగలని మేము చూసాము. వీళ్ళన్ని చెట్లని విపరీతంగా నరికి తీసుకెళ్ళడం మేము చూసాం. మేము పర్యావరణాన్ని సంరక్షించే వాళ్ళము, ఇలా చెట్లని నరుకుతుంటే చూడలేక దుఃఖం పట్టలేక కేసు పెడుతున్నామండి అని మీరు నిజంగా కేసు పెట్టినా బాగుండి చచ్చేది. అలా కాకుండా ఆర్మీ అన్నాడంట అల్లు అర్జున్. ఆర్మీ అంటే ఏమైంది? ఆర్మీ అంటే అంటే దేశాన్ని సంరక్షించే వాళ్ళని ఆర్మీ అంటారు. అది చాలా పవిత్రమైన పదము, మేము దాన్ని అలాగే చూస్తాము. ఈయన వాడడం మాకు తప్పనిపించింది, అందుకని మేము కేసేసాం. రబ్బో! ఆర్మీ అనే పదం గతంలో కూడా చాలామంది చాలా సందర్భాల్లో వాడారు. ఇదే అల్లు అర్జును మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్లో కూడా మై ఆర్మీ అని కూడా అన్నాడు. అప్పుడు ఎందుకు పెట్టలేదు అయ్యా కేసు? అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టలేదు, ఎప్పుడూ పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళకి అనిపించింది సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు ఉండగా. టార్గెట్ చేయాలనుకుంటే ఏ రకంగా టార్గెట్ చేయొచ్చు, కానీ కనీసం మంచినీళ్ళు తాగే మనుషుల్లాగా ఆలోచించి టార్గెట్ చేస్తే ఓ పద్ధతి పాడు అనేది ఉంటుంది. ఎంతసేపు పర్యావరణము కాలుష్యము రహితం అని చెప్పేసి మంచి మంచి పనులు చేసి ఓవైపు మంచిని మూట కట్టుకొని ఇట్లాంటి ఒకటి పెంట పెట్టుకుంటే చాలదు. ఉన్న గౌరవం అంతా పోవడానికి మనుషుల పైన. కామెడీ కాకపోతే ఆర్మీ అంటే దళం, మళ్ళీ దళం అంటే అదేదో ఎర్ర సైన్యం ఇంకోటి కాదు బాబు, ఒక సమూహం. ఆర్మీ అంటే ఒక సమూహం. ఇప్పుడు అన్నారు ఆయన ఎవడో మాట్లాడుకుంటూ, అంటే ఆర్మీ అంటే వీళ్ళు ఒక సైన్యం అంట. అసలు ఇప్పుడు ఎవరి మీదకి దండయాత్రకు బయలుదేరుతుంది? ఎవరి మీదకి దండయాత్రకు బయలుదేరే వాళ్ళనే ఆర్మీ అనరయ్యా బాబు. ఆర్మీ అంటే దండయాత్రకే బయలుదేరాలని లేదు, ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సైన్యం అంటే దే విల్ ప్రొటెక్ట్. ఇప్పుడు మీరు బార్డర్లో సైన్యం గురించే మాట్లాడుతున్నారా? బార్డర్లో సైన్యం ఎవరి మీదకి దండయాత్రకు వెళ్తున్నారని అంటే మీరు పెట్టిన అంశం పైన మీకే క్లారిటీ లేనప్పుడు, ఆ కేసుకి ఒక అర్థం పర్థం లేనప్పుడు ఎలా మాట్లాడతారు? ఎలా పెడతారు? ఏ అర్హతతో మాట్లాడతారు? ఏ తలకాయలు మాట్లాడుతున్నాయి? నరం లేని నాలుకలు ఎందుకు వాగుతున్నాయి? అవసరం ఏంటని? పుష్ప సినిమాని డ్యామేజ్ చేయడం మా వృత్తి, మేము అందుకే వచ్చాము అని చెప్పుకు చచ్చినా బాగుండేది. అరే రే రే వీళ్ళు డ్యామేజ్ చేస్తారంట అని సవాల్ విసిరే వాళ్ళు అవతల వాళ్ళ ఫ్యాన్స్ మీకు. ఏమని? చూస్ చేసుకోండిరా, ఎంత డ్యామేజ్ చేస్తారో చేసుకోండి, మేమేంటో కూడా మేము నిరూపిస్తామని. చాలా బాగుండేది ఆ ఫైట్ కూడా. లేదు 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 మేము కేసు పెట్టాలనుకున్నామని నిజంగా మీకు అనిపిస్తే నేనే ఇస్తున్న సలహా, ఆ చెట్లను నరకడం మేము చూసామండి, ఆ విజువల్స్ మాకు అది నచ్చలేదని మీరు కేసు పెడితే వాళ్ళు కూడా వచ్చి ఏమంటారు? అరే రరే అది కాదండి, ఇది చెట్లు కాదు, స్పాంజులు, సెట్ ప్రాపర్టీ, ఇదంతా మేము నిజంగా చెట్లను నరకలేదు, సినిమాలో భాగంగా ఎర్రచందనం దొంగల్ని మేము ఈ విధంగా ఎంచుకున్నామే తప్ప మా షూటింగ్ జరిగే పరిసరాల్లో కూడా ఎక్కడా మేము ఏ చెట్టుని ధ్వంసం చేయలేదని వాళ్ళు కూడా కొన్ని సమర్పించుకొని మీరిద్దరు హ్యాపీగా కొట్లాడుకోవచ్చు. ఎంత బాగుంటుంది ఈ కొట్లాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఇది కాకుండా ఆర్మీ అంటే కేసు పెట్టావా? అబ్బే, ఇండియన్ ఆర్మీకి కూడా తేడా తెలియకుండా బతికేసే వాళ్ళు కేసు పెడుతున్నారు. నెక్స్ట్ ఆర్మీ అంటే దండయాత్రకి వెళ్తుంది అని భావించే వాళ్ళు కేసు పెట్టారు. ఆర్మీ అంటే దండయాత్రకి వెళ్ళరు, ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తుంది, కవచంలా ప్రొటెక్ట్ చేస్తుంది. దట్ ఈజ్ ఆర్మీ. ఇప్పుడు ఎందుకో మనిషికో, ఒక వ్యవస్థకో, ఒక వస్తువుకో, ఒక చెట్టుకో, పుట్టకో, కుక్కకో, దేనికో ఆర్మీ అని ఎందుకు పెట్టుకుంటారు అంటే దాన్ని సంరక్షించుకుంటారు. ఒక అంశానికో, ఎవరైనా సరే ఆ అంశం మీద దండయాత్రకు వస్తే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, ఇది కాదు, అది మంచి, ఇది చెడు అని. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఆర్మీ గురించే మాట్లాడతాం, వేరే ఎగ్జాంపుల్స్ ఎందుకు మనకి, ఇప్పుడు అవసరం ఏముంది? అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఎవడైనా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడితే ఈ ఆర్మీ అనే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ప్రొటెక్ట్ చేసుకుంటారు. అల్లు అర్జున్ ఆ పోస్ట్ తీయించడమో, లేకపోతే వాళ్ళ పోస్ట్కి వీళ్ళు రీకౌంటర్ ఇవ్వడమో,
మీరు అన్న దండయాత్ర సోషల్ మీడియాలో అయిద్దా, ఎవడెవడిని నరుక్కోడు, ఎవడేమీ చేయడు. అంత కామన్ సెన్స్ కూడా లేకుండా వస్తారు, కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. ఏంటో బాబోయ్, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇక అసలు విషయానికి వస్తే, పుష్పాని డ్యామేజ్ చేయడానికి విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎన్ని రకాలుగైన కేసులు పెట్టుకోవచ్చు. కానీ పుష్పాని డ్యామేజ్ చేసే అంత శక్తి కానీ, ఇది కానీ ఎవరి దగ్గర లేదు. 100% ఇది. ఎందుకంటే పుష్పాని డ్యామేజ్ చేయాలంటే పుష్పే చేసుకోవాలి. అంతే కానీ ఎవరు కూడా ఏమీ చేయలేరు పుష్పాని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటి, వీళ్ళు ఏదేదో అన్నారు, వదిలే ఛీ వీళ్ళ గురించి ఏంది దండగా మాట్లాడడం. ఈ కేసు నిలబడదు, వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్.